బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుకొని దివ్య శక్తులను, దివ్య గుణాలను, పరమాత్మని యొక్క గుణాలను, ఈశ్వరీయ గుణాలను ధారణ చేయుటకు పరమాత్మ నుండి శక్తిని తీసుకొని పరబ్రహ్మ పరమేశ్వర్ తోటి కనెక్ట్ అయ్యి మనము దివ్య పరం పురుషులుగా మనలో ఉన్నటువంటి శక్తులను వెలికి తీసుకోవటానికి సంకల్పం చేద్దాము. యోగము ద్వారానే శక్తి వస్తాయి, శక్తులు వస్తాయి. ఆత్మిక శక్తితో పాటు మన ఒరిజినల్ శక్తులు అవన్నీ కూడా జాగృతమవుతాయి. అందుకని దేహమే దేవాలయము, దేహంలో ఉన్న ఆత్మే జీవుడే దేవుడు. అంటే దేవుడి లోపల చాలా పరమాత్మ యొక్క గుణాలు ఉంటాయి. అవి మన పైన ఉన్నటువంటి ఆవరణల వల్ల కనుమరుగైపోయినాయి, అణగడిపడిపోయినాయి. వాటిని పొరలు పొరలుగా తొలగించుకోవాలి అంటే మన ఈశ్వరీయ శక్తి, పరమాత్మని యొక్క పాజిటివ్ పవర్, పరం లైట్, పరం ప్రకాశము ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఈరోజు మనం పూర్తిగా పాజిటివ్ సంకల్పాలతో మన దివ్య గుణాలను వెలికి తీద్దాము. పూర్తిగా భర్పూరుగా నింపుకొని పెంచుకుందాం, అందరికీ పంచుదాము. మీరందరూ సంకల్పం చేస్తూ మన లోపల ఉన్న దుర్గుణాలను తొలగించుకోవాలి. రావణాసుడు అంటేనే అహంకారానికి, దుర్గుణాలకు ప్రతీక. దశహర అంటే దశకంఠుణ్ణి చంపటము అంటే కామక్రోధ లోభ మోహ అహంకారాలు, ఈర్ష్య, ద్వేష, అసూయ, సోమర్తనం, నిర్లక్ష్యం ఈ యొక్క 10 అవగుణాలను తొలగించి సంహారం చేయాలి అంటే 10 దివ్య గుణాలతోటి, అస్త్రశస్త్రాలతోటి, జ్ఞానం యోగంతో మనం వీటిని హతమార్చుకుందాం. మన లోపల రాముడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు. మరి రావణాసుడిని చంపితేనే రాముడు ఆత్మారాముడమవుతాం, పరమాత్మ రాముడుగా, పరబ్రహ్మ రాముడుగా మనము కాగలుగుతాం. ఈరోజు దీనికోసం యోగం చేద్దాము. మీరందరూ ధర్మపదంగా పురుషార్థం చేయుటకు, పాత సంస్కారాలను తొలగించుకొనుటకు, పాతని ఖతం చేసుకోవటానికి, రిప్లేస్ చేయాలి. పాత సంస్కారాలు, గుణాలను తొలగించి వాటి స్థానంలో దివ్య గుణాలను స్థాపన చేసుకుందాము. ఈ యొక్క వికారాలకు, అవగుణాలకి మూల జడము, మూల కారణమే దేహాభిమానం. దేహముగా అనుకుంటూ దేహ ప్రపంచంలో ఉంటూ మనసు బుద్ధిని ఇక్కడే ఉంచటం వల్ల ఇవి రోజు రోజుకి జన్మ జన్మాంతరాలు పెరిగిపోయినాయి. మనం ఇప్పుడు ఆత్మస్మృతిలో ఉంటూ ఆత్మిక అభ్యాసం చేస్తూ పరమాత్మని యొక్క స్మృతిలో ఉంటూ వీటిని తొలగించుకుందాం. మూల స్వరూపంలోకి వెళ్ళండి. మిమ్మల్ని మీరు ఎవరు నిర్ణయించుకోండి. ఏ విధంగా కావాలో లక్ష్యం తీసుకోండి. సైలెన్స్లోకి వెళ్ళి, డీప్ సైలెన్స్లోకి వెళ్ళి మీ లోపల ఉన్న ఎనర్జీని రీసైకిల్ చేద్దాము. రీసైకిల్ అనగా పాత నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించి అంతఃకృతం మనలో ఉన్న మూల
పాజిటివ్ సంస్కారాలను, గుణాలను మరలా తిరిగి తెచ్చుకోవటం రీసైకిల్. రిలాక్స్, ఏకదమ్‌గా ఫ్రీగా కూర్చోండి. సంకల్పం చెయ్యండి. నేను దివ్య స్వరూపాత్మను. బేహద్ బేహద్ పరం 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 ఆత్మను. నేను ఆత్మస్వరూపమును, జ్యోతి స్వరూపమును. పాయింట్ ఆఫ్ లైట్, జ్యోతి స్వరూపమును. నేను దేహమును కాదు, ఆత్మను. చైతన్యమైన దివ్య స్వరూపమును. ఒరిజినల్ లైట్ స్వరూపమును. నేను పరం ప్రకాశ స్వరూపాత్మను. నేను పరం శాంతి స్వరూపాత్మను. నా లోపల పరం శాంతి ఉంది, పరం శాంతి ఉంది, పరం శాంతి ఉంది. నేను పరం ఆనంద స్వరూపాత్మను. నేను ఆనంద స్వరూపాత్మను. నేను ఆనంద స్వరూపాత్మను. నేను సుఖ స్వరూపాత్మను. నేను సుఖ స్వరూపాత్మను. నేను సుఖ స్వరూపాత్మను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉన్నది, ఏకాగ్రతగా ఉంది, చంచలత్వం సమాప్తమైనది. బుద్ధి దేనిపైనే స్థిరంగా ఉన్నది. నేను శరీరమును పైన ఉన్న స్మృతి వదిలి రిలాక్స్ అయిపోయి దేహ భ్రాంతిని వదిలేసి ఆత్మస్వరూపమును స్మృతి చేస్తూ ఉన్నాను. స్ట్రెస్, చింత, బాధలు, పరేషాన్లు, నెగటివ్స్ నుండి ముక్తి అయిపోయాను. ఎమోషన్స్ని రిలీజ్ చేసేసాను. అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. నా మనసులో నుండి, బుద్ధిలో నుండి తొలగిపోయినవి. నేను పూర్తిగా రిలీజ్ అయిపోయాను, రిలాక్స్గా ఉన్నాను. నేను వాక్కు నుండి అతీతంగా, ఈ జగత్తు నుండి అతీతంగా, అసత్యమైన ప్రపంచం నుండి అతీతంగా ఉంటూ అవ్యక్త
స్వరూపంగా నా రూపమును మలుచుకుంటూ ఉన్నాను. ఈ యొక్క స్థితి పర్మనెంటు, శాశ్వతమైనది. అవ్యక్త స్వరూపము, పరం లైట్ స్వరూపము పూర్తిగా అతీతమైనది, శాశ్వతమైనది. నేను నా ఆత్మ యొక్క పవర్ని చూసుకుంటూ ఉన్నాను. నా ఆత్మ యొక్క శక్తిని, పవర్ యొక్క పర్సంటేజ్ని గమనిస్తూ ఉన్నాను. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, సంస్కారమును కాదు, దేహమును కాదు, శుద్ధ చైతన్యమైన ఆత్మను, దివ్య ఆత్మను. నా లోపల దివ్య శక్తులను గమనిస్తూ ఉన్నాను. ఆత్మ యొక్క ప్రకాశంను చూస్తూ ఉన్నాను. నేను బేహద్దు ఆత్మను, బేహద్దు శక్తులు నిండి ఉన్నాయి. నేను పరం ప్రకాశ స్వరూపంలో వెలుగొందుతూ ఉన్నాను. నా దివ్య శక్తులు మరలా యాక్టివేషన్ అవుతూ ఉన్నాయి. దివ్య గుణాలను పొందుతూ ఉన్నాయి. నేను నా భూమధ్యంలో ఉన్న ఆత్మలో స్థిరంగా ఉంటూ నాలో ఉన్న ఎనర్జీస్ని గమనిస్తూ ఉన్నాను. ఇవి నా లోపల పరమాత్మని ద్వారా వచ్చినటువంటి శక్తులు. నేను వీటిని పవర్ఫుల్గా చేసుకొనుటకు పరబ్రహ్మ పరమేశ్వరుడితో, ఆల్మైటీ అథారిటీతో, పరంపితతో కనెక్ట్ అయ్యి పవర్ని తీసుకుంటూ ఉన్నాను. నా ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ సర్వశక్తి సాగరుడు, బేహద్ ప్రేమ సాగరుడు, బేహద్కే బేహద్ దయా సాగరుడు, బేహద్కే బేహద్ జ్ఞాన సాగరుడు. నా తండ్రి బేహద్కే బేహద్ సృష్టి మొత్తానికి రచయిత. నా తండ్రి సృష్టి, బేహద్ సృష్టి ఆత్మలందరికీ కూడా రచయిత. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేవారు. అమర్నాథుడైన నా తండ్రి అమరత్వమును ప్రసాదించేవాడు. నా తండ్రి గతి సద్గతిని ప్రసాదించేవాడు. నేను ఆ పరమాత్మని యొక్క అంశను. ఆయనలో ఉన్న పవర్సు
అనంత అలౌకికమైన దివ్యశక్తులు నా లోపలికి ప్రసారం అవుతూ ఉన్నాయి. నేను పరం ఆత్మను. నా తండ్రి సర్వశక్తి, పరం జ్యోతి, పరమేశ్వరుడు కనుక నేను ఆత్మ అనంత కరబోం సూర్యుల యొక్క తేజము, పవరు కలిగిన ఆత్మను, దివ్య ప్రకాశము, దివ్య శక్తులు నా లోపల పరమాత్మ నుండి సంక్రమిస్తూ ఉన్నాయి. దీన్ని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఇది విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. వీటిని ప్రత్యక్షం చేసుకుంటూ అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను జ్ఞాన స్వరూపంలో మాస్టర్ జ్ఞాన సాగర్లుగా బేహద్ జ్ఞానమును ధారణ చేస్తూ ఉన్నాను. బేహద్ సద్గతి వైపుకు తండ్రితో పాటు వెళ్తూ ఉన్నాను. నేను బేహద్ మాస్టర్ దయా సాగరుణ్ణి. తండ్రి ద్వారా జీవన్ముక్తి ఇవ్వగల బేహద్ చైతన్య ఆత్మను. నేను బంధన్ముక్త ఆత్మలను. నా తండ్రి బంధన ముక్తుడిగా చేసే బేహద్ ఆల్మైటీ అథారిటీ. నేను నన్ను బంధనముక్తులుగా చేసుకొని విశ్వ ఆత్మలను కూడా బంధనముక్తిగా చేస్తూ ఉన్నాను. నా లోపల ఈ శక్తులు బేహద్ పరంపిత ద్వారా వస్తూ ఉన్నాయి. నేను దివ్య గుణాలను అనుభవాన్ని చేసుకుంటూ ఉన్నాను. నా లోపల ఉన్న ఈ శక్తులను హద్దులో నుండి బేహద్దులోకి, దివ్య గుణాల నుండి ఈశ్వరీయ గుణాలలోకి, బేహద్ అలౌకిక దివ్య గుణాలలోకి మారుతూ ఉండటం అనుభవం చేసుకుంటూ ఉన్నాను. అనుభవం నాకు ఇప్పుడు ఎంతెంతగా పెరుగుతూ ఉందో అంతగా ఆనందం కలుగుతూ ఉంది. అంతగా దేహభ్రాంతి, స్థూలత్వము, పంచతత్వాలను వదిలేసి నేను విదేహిగా అవుతూ ఉన్నాను. దివ్య అలౌకికమైన అవ్యక్త స్వరూపంగా మారుతూ ఉన్నాను. అన్నిటి నుండి దేహభ్రాంతుల నుండి విముక్తి పొంది ఆత్మభావంలోకి వచ్చాను. ప్రకాశపుంజమును చూస్తూ ఉన్నాను. నా లోపల ఈశ్వరీయ గుణాలు, పరమాత్మని యొక్క గుణాలు ప్రజ్వలితం అవుతూ ఉన్నాయి. నేను ప్యూరెస్ట్ ఆత్మగా, ప్యూర్ వైట్ లైట్లోకి పరివర్తన అయ్యాను. ఈ యొక్క శక్తి నా శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉన్నది. నా లోపల లైట్ని చూస్తూ ఉన్నాను, ప్రకాశమును చూస్తూ ఉన్నాను.
ప్యూర్ వైట్ లైట్ యొక్క ప్రకాశమును, పవిత్రత యొక్క ప్రకాశమును, పరం శాంతి యొక్క ప్రకాశమును నా మస్తిష్కము నుండి ప్రకాశ కిరణాలు నా శరీరంలోని కణకణంలోకి, అంగాంగంలోకి, సూక్ష్మ శరీరంలోకి, కారణ శరీరంలోకి, మహాకారణ శరీరంలోకి వ్యాపిస్తూ ఉన్నది. ఎంతెంతగా నాకు ఈ స్థితి పెరుగుతూ ఉంటుందో ఆత్మలో బలము, పవరు పెరుగుతూ ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను. నేను చాలా లోతుగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. శరీరంలోని దివ్యత్వమును, పరమాత్మ తత్వమును, ఈశ్వరీయ తత్వమును అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను దివ్యమైన అలౌకిక శక్తులతో నిండిపోయి ఉన్నాను. పూర్తిగా అలౌకిక స్వరూపంలోకి, అవ్యక్త స్వరూపంలోకి, బేహద్దు రూపంలోకి పరివర్తన అవుతూ ఉన్నాను. ఇవి పరమాత్మని ద్వారా వచ్చినటువంటి దివ్య శక్తులు. నా శరీరం చుట్టూ దివ్య పరం ప్రకాశము, వైట్ లైట్ యొక్క గోళము, ప్యూర్ వైట్ ఎనర్జీ, ప్యూర్ లైట్ శరీరం యొక్క చుట్టుప్రక్కల నా ఆభా మండలం క్రియేట్ అవుతూ ఉంది. నా యొక్క ప్రతి ఒక్క సంకల్పము ఛార్జ్ అవుతూ ఉంది. నేను పవర్ఫుల్ ఆరాను క్రియేట్ చేసుకున్నాను. నా చుట్టుప్రక్కల పరం ప్రకాశము ప్రతి సెకండు, ప్రతి గడియ ఛార్జ్ అవుతూ ఉంది. ఇది పరం ప్రకాశమయంగా ఉన్నది. ధ్యాన స్థితిలో నేను దీన్ని చూస్తూ ఉన్నాను. నా చుట్టూ ప్యూర్ వైట్ లైట్ యొక్క సురక్షా కవచం ఉన్నది. నా పరంపిత పరమాత్మని యొక్క శక్తితో డబుల్ ప్రొటెక్షన్లో ఉన్నాను. నేను పూర్తిగా నా యొక్క ఆరాను సీల్ చేసుకున్నాను. ఏ నెగిటివ్ వైబ్రేషన్స్, ఎవరి యొక్క సంకల్పాలు లోపలికి రావటానికి వీల్లేదు. నేను లైట్ కార్బ్ లోపల పరం ప్రకాశం యొక్క స్వరూపంలో కాంతి దేహంతో, కాంతి వలయంలో నేను ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను. నా లోపల పూర్తి వైబ్రేషన్స్ వాయుమండలాన్ని తయారు చేస్తూ ఉన్నాయి. నా లోపల ఉన్న పరం శాంతి వాయుమండలంలో వ్యాపించి ఉన్నది. దివ్యశక్తులు నా లోపల ఇమిడి ఉన్నాయి.
వాయుమండలం మొత్తం వ్యాపించి ఉన్నవి. వాయుమండలంలో ప్రతి ఒక్క తత్వము మారుతూ ఉంది. వైబ్రేషన్స్ అన్నీ పూర్తిగా మారిపోతూ ఉన్నవి. నేను ఈ యొక్క పవర్ని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఆ ఆత్మస్వరూపంలో ఈ యొక్క పవర్స్ని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా శరీరము తేలిగ్గా, పూర్తిగా తేలిగ్గా, గాలిలాగా ఎగిరిపోతూ ఉన్నది. నేను నాలోని శక్తులను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నా యొక్క లోపల ఉన్న శక్తులు, పరమశాంతి యొక్క శక్తులు, పరమాత్మని యొక్క శక్తులు, పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క శక్తులు నా లోపల నిండిపోతూ ఉన్నాయి. ఈ వీటితోటే వాయుమండలం వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను పూర్తిగా తేలిగ్గా అయిపోయాను, తత్వరహితంగా అయ్యాను, సంకల్పరహితంగా అయ్యాను, కాలరహితమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. కాలానికి అతీతమైన ప్రపంచంలో సంపూర్ణంగా బాడీ కాన్షియస్ నుండి సోల్ కాన్షియస్లోకి ఆత్మస్వరూపమును, ఆత్మస్థితిలోకి వచ్చేసాను. ఆత్మస్వరూపంలో ఉన్నాను. ఆ పరంపిత పరమాత్మను సమర్పిత భావనతోటి స్మృతి చేస్తూ ఉన్నాను. ఆయనకి సంకల్పాలు పంపిస్తూ ఉన్నాను. బాపు ద్వారా నాకు సంకేతాలు అందుతూ ఉన్నాయి. పరమాత్మ బాపు ద్వారా ప్రేమ కిరణాలు, శక్తి కిరణాలు, శాంతి కిరణాలు నా వైపుకు ప్రసారమవుతూ ఉన్నవి. పూర్తిగా పరమాత్మమయంగా, బాపుమయంగా అయిపోయినట్టు విజువలైజ్ చేసుకుంటున్నాను. బేహద్ కళా పరంధామంలో, అలౌకిక ప్రపంచంలో బేహద్దులో ఉన్నాను. ప్యూరు 100% పరం ప్రకాశం ఉన్న ప్రపంచంలో నేను ఉన్నాను. బేహద్ కళా పరంధామము ఇది బేహద్ పరంపిత యొక్క మూలస్థానము, ఆత్మ యొక్క మూలస్థానము. ఎక్కడైతే మా క్రియేషన్ అయినదో ఆ స్థానం నుండి నేను బాపుని పొందాను. బుద్ధిలో బేహద్ కళా ప్రపంచమును చూస్తూ ఉన్నాను. ఆ ప్రపంచమును విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. బేహద్ స్థానంలో ఉన్న బేహద్ పరం ప్రకాశము పాలలాగా తెల్లగా ప్రవహిస్తూ ఉంది. సంకల్పం ద్వారా, బుద్ధి ద్వారా నేను ఇక్కడికి చేరుకున్నాను. అలౌకికమైన యాత్రలో పరమాత్మ మూల స్థానానికి చేరుకున్నాను. ఆ ప్రపంచమును అంతిమంగా ఆయన నుండి పవర్ని, గుణాలను, శక్తిని అనుభవం పొందుతూ ఉన్నాను. ఇది అనంతమైన ప్రపంచము,
అనంతమైన స్థానము, అనంతమైన పవరు గల ప్రపంచము, ప్రకాశమే ప్రకాశముగా ఉన్న ప్రపంచము. ఇది ఒక అమృతంలాగా నాకు అనిపిస్తూ ఉంది. నేను ఆ అమృతంలో ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ ఉన్నాను. ఆత్మపరంగానే స్వీకరిస్తూ ఉన్నాను. సంకల్పంతో ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈ యొక్క అనుభూతి దివ్యంగా, అలౌకికంగా ఉన్నది. నేను ఆత్మ, అజర్, అమర్, అవినాశి ఆత్మను అనే అనుభవం అయిపోతూ ఉన్నది. ఇక్కడ పరమానందము ఉన్నది, బ్రహ్మానందము ఉన్నది, నిత్యానందము ఉన్నది. ఇవన్నీ కూడా నా ఆత్మ లోపలికి ఛార్జ్ అయిపోతూ ఉన్నవి. ఈ ప్రపంచంలో ఎంతెంత లోతుగా వెళ్ళిపోతూ ఉన్నానో అంతంతగా మునిగిపోతూ ఉన్నాను. 100% పవర్ నిండిపోతూ ఉన్నది. నాకు అదే కనిపిస్తూ ఉంది. పరంపిత పరమాత్మ నిరాకారి ఆకారి రూపంను ఎదురుగా చూస్తూ ఉన్నాను. పరమాత్మ యొక్క రూపమును స్థిరంగా ఉన్నాను. బేహద్కి పరం ప్రకాశం యొక్క ప్రపంచము, దివ్యమైన గోళము, ప్రకాశం యొక్క పుంజము, పరంపిత పరమాత్మ ఆల్మైటీ అథారిటీ కనిపిస్తూ ఉన్నారు. ఆకారి రూపంలో నాకు బేహద్ బాపు లైటు మైటుగా కంబైన్డ్గా కనిపిస్తూ ఉన్నారు. లైట్ హౌస్, మైట్ హౌస్, నిరాకారి ఆకారి కంబైన్డ్ స్వరూపంగా, సంపూర్ణ దివ్య స్వరూపంగా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. నేను పరంపిత పరమాత్మకు పూర్తిగా సమర్పిత భావంతో సంకల్పం చేస్తూ ఉన్నాను. నా ఆత్మ లోపల బాపు దివ్య గుణాలను, దివ్య ప్రకాశమును నాకు ప్రసారం చేస్తూ ఉన్నారు. నేను ఈశ్వరీయ గుణాలు, పరంపిత యొక్క పరమాత్మ గుణాలను తీసుకుంటూ నింపుకుంటూ ఉన్నాను. నేను ఈ యొక్క గుణాలతోటి విశ్వ పరివర్తన సేవ, విశ్వ కళ్యాణకారి సేవ, విశ్వ ఉద్ధరణ సేవ బాపు ద్వారా నేను చేయుటకు నిమిత్తమయ్యాను. నేను బేహద్ అన్కండిషనల్ ప్రేమను పరమాత్మ ద్వారా పొందుతూ ఉన్నాను. తండ్రి నాకు చాలా ప్రేమనిస్తూ ఉన్నాడు, చాలా ప్రేమనిస్తూ ఉన్నాడు. దీనితో నా ఆత్మ జన్మ జన్మాంతరాల యొక్క దప్పిక తీరిపోయింది. పూర్తిగా వెతుకులాట బంద్ అయిపోయినది. ఈ ఆనందంలో, ఈ ఖుషీలో పూర్తిగా ఎన్నో జన్మలు ఎదురు చూశాను. అది ఇప్పుడు ఇక్కడ పొందాను. నా యొక్క ఆత్మ దివ్య పవర్ తోటి నిండిపోయి ఉన్నాను. దివ్య శక్తులన్నీ పూర్తిగా ఆత్మ లోపలికి వస్తూ ఉన్నవి. నేను పరమాత్మ సమానంగా అవుతూ ఉన్నాను. నా రూపము ఇప్పుడు పరమాత్మ రూపంలాగా అయిపోయినది.
ఆయన యొక్క శక్తులను ధారణ చేస్తూ ఉన్నాను. ఆయన రూపంలోనే నిరంతరము తేజస్విగా అయిపోయాను. నేను ఆ దివ్య స్వరూపంలో ప్రకాశ స్వరూపంగా అయ్యాను. నేను బ్రహ్మ స్వరూపంగా, అహం బ్రహ్మస్మిగా, అహం శక్తి స్వరూపిణిగా, అహం శివోహంగా పరంపిత పరమాత్మని యొక్క ఆశీర్వాదంతో, ఆయన యొక్క ప్రేమతో నన్ను నేను తెలుసుకున్నాను. భగవంతు హే పరంపిత పరమాత్మ, మీకు శతకోటి ధన్యవాదాలు. నాకు ఈ యోగ్యతను ఇచ్చారు, ఈ గుణాలతోటి నింపారు. ఈ యొక్క